ప్రైజ్ లార్డ్. క్రైస్తవులలో ఉన్న విగ్రహాలు ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలామంది బహుశా అనుకోవచ్చు, క్రైస్తవులుగా ఉండి మనం విగ్రహారాధన చేయం కదా బ్రదర్, మరి మనలో విగ్రహాలేంటి అని మీరు అనుకోవచ్చు. మనం చాలామందిని గమనించినట్లయితే మన చుట్టే వారు దేవునికి ఎక్కువ సమయం ఇవ్వకుండా పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే డబ్బుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనికైతే ప్రాధాన్యత ఇస్తావో అదే ఒక విగ్రహము. అంటే చాలామంది క్రైస్తవులలో డబ్బు అనే విగ్రహము ఉన్నది. ఆ విగ్రహాన్ని మనలో నుండి తొలగించాలి. అదేవిధంగా చూసినట్లయితే చాలామంది సంఘాలకు వెళ్తారు కదా, అక్కడ ఉంటున్న పాస్టర్ ఏది చెప్పినా కూడా నమ్ముతారు. ఒకవేళ అసత్యమైనా సరే, లేదా కల్పన కథలు చెప్పినా సరే, లేకపోయినా ఏది చెప్పినా సరే నమ్ముతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వారు సత్యము కంటే, వాక్యము కంటే ఆ దైవజనుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఆ దైవజనుడు కూడా ఒక విగ్రహమే. అంటే మనలో చాలామంది పాస్టర్స్ని కూడా విగ్రహంలో పెట్టుకొని ఉంటారు. కాబట్టి అటువంటివి మనలో ఉంటే వెంటనే మానివేయాలి. దేవునికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా చూసినట్లయితే చాలామంది ఈ రోజుల్లో చూసినట్లయితే ఇంటర్నెట్, మొబైల్ చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. దేవుని కంటే ఎక్కువ సమయము మరి మొబైల్స్కే ఇవ్వడము, ఇంటర్నెట్లో ఉండడము, ఇలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండడం చేస్తూ ఉంటున్నారు. కరెక్టే, వాటిని ఉపయోగించు, కానీ దేవుని కంటే ఎక్కువ సమయము వాటికి ఇవ్వకు. ఎందుకంటే అవి కూడా ఒక విగ్రహములా చాలామంది క్రైస్తవులలో ఈ ఏలుబడి చేస్తున్నాయి. అవి ఉంటున్నాయి విగ్రహములా. కాబట్టి వాటిని మనలో నుండి తీసివేయాలి. ఇంకా కొంతమందిలో చూసినట్లయితే ఎక్కువగా సమయము దేవుని కంటే ఎక్కువగా స్నేహితులకు, ప్రియమైన వారికి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనలో ఎవరైనా దేవుని కంటే ఎక్కువగా స్నేహితులే కానీ, బంధువులే కానీ, ప్రియమైన వారే కానీ ఎవరైనా సరే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుడే మనకు అల్టిమేట్గా ముఖ్యమైన, ప్రధానమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా చూసినట్లయితే కొంతమంది స్త్రీలను చూసినట్లయితే వారికి వస్త్రాలు, చీరలు, బట్టలు, నగలు ఇలా చాలా ఇష్టం ఉంటాయి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మీరు తగుమాత్రపు వస్త్రాలే ధరించాలి. ఏదైనా కూడా తగుమాత్రపు ఉంటే చాలు. ఎక్కువగా, మితంగా, మరి ఓవర్గా ఉండకూడదు. ఎందుకంటే అవి కూడా ఒక విగ్రహములా మారిపోతున్నాయి నేటి క్రైస్తవ సమాజంలో. కాబట్టి విగ్రహం అంటే కేవలం ఒక ప్రతిమనే కాదు, కానీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు వాటికి ప్రాధాన్యత ఇస్తే అవి నీలో విగ్రహముగా మారిపోతాయి. కాబట్టి వాటన్నిటి నుండి మనము జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.